గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో రవి, కుజ, శుక్రులు, దశమంలో కేతువు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలుంటాయి. వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే సమయం ఇది. దేనికి సంకోచించకుండా నమ్మకంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉద్యోగులకు గతం కంటే మేలు జరుగుతుంది. సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని పెద్దలు మరియు తోటివారు విశ్వసిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ధర్మ మార్గంలో ఆలోచించి సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేపడతారు. ప్రోత్సాహం ఉంటుంది. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గతంలో మీరు చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కాలానుగుణంగా పనిచేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. అప్పుడే మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ శ్రమకు తగిన ధనయోగం ఉంటుంది. మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. వారం ప్రారంభంలోనే మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణుమూర్తిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి.